దామోదర్ గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, విఐపి సెక్యూరిటీలో ఎంతో అనుభవం ఉందా? ట్రంప్ మీద హత్యాయత్నాన్ని ఎలా చూడాలంటారు? సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ అనేది అమెరికాలో ఉండేది. చాలా మందికి తెలీదు. ఇట్స్ నాట్ ఎ ప్యూర్లీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. దొంగ నోట్లు చలామణి ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రెసిడెంటా, లేడా, ముసలోడా, కుంటోడని చూడకుండా వీళ్ళు నలుగురు కలిసి ఎత్తుకుని బాడీ కవర్ ఎత్తుకుని కార్లో పారేయాలి. ఇక్కడ అట్లా జరగకుండా ఆ లేడీ దాన్ని ఇప్పుడు రాయిదాడి ఉంది కదా సార్, ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంచుమించు పెద్ద స్థాయిలో ఎస్ఎస్జి అని చెప్పేసి దాదాపు 900 మందితో రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాడు కదా. అయినా సరే ఈ రాయిదాడి జరిగింది కదా, మరి దీనికి ఇక్కడ సెక్యూరిటీ సమస్యలు ఏమున్నాయంటారు? చుట్టూ నలుగురు ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక బ్యాగ్ లాగా చిన్నది పెట్టుకొని ఉంటారు. అది బ్యాలిస్టిక్ స్క్రీన్, అది దాన్ని పెట్టాలి కదా. అది పెట్టకుండా ఎందుకు చేశారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎస్జి అని చెప్పేసి కొత్త చట్టం తీసుకుని పెద్ద ఎత్తున ఒక సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుని అధునాతన ఆయుధాలు నవమని ఇవన్నీ చెప్పేసి చాలా పెద్ద లిస్టే ఉంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినాక ఏం చేస్తుంటే మరి ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ఇంటికి 12 అడుగుల ఉక్కు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్నర్ భయాందోళన కలిగిస్తుంది. ఎస్పీజీ స్థాయిలోనే ఈయన ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాస్తవేనండి? ఊరికి మందిని పెట్టుకున్నంత మాత్రాన అది రాదండి. ఓకే, ఎక్కువ మంది పెట్టుకుంటే వాళ్ళ కమిట్మెంట్, సరైన శిక్షణ, రిఫ్లెక్స్ సెక్షన్ లేకపోతే గొర్రెల మంది అవుతుంది. సార్, ఫైనల్ గా చెప్పండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ కానివ్వండి, వ్యవహారం కానీ చూస్తుంటే ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఎన్ఎస్జి కవర్ కావాలి, ఈయనకి సపరేట్ గ్రూప్ కావాలి చంద్రబాబు నాయుడికి, ఈయనకి రోజు రోజుకి థ్రెట్ పెరిగిపోతుంది, నేషనల్ స్థాయిలో ఉందనే ఉద్దేశంతో ఆలోచించి నేను ఒక స్కీమ్ రాశాను. ఇది కాకుండా అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే దామోదర్ గారు. నమస్కారం అండి. దామోదర్ గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హయాంలోనూ ఆ తర్వాత కూడా సెక్యూరిటీ వింగ్లో దశాబ్దాల కాలంగా పనిచేశారు. ముఖ్యంగా విఐపి సెక్యూరిటీలో ఎంతో అనుభవం ఉంది ఆయనకి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో జరిగినటువంటి ట్రంప్ మీద హత్యాయత్నంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, అదేవిధంగా మన దేశంలో విఐపి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి కానీ మిగతా నేతలకు కానీ సెక్యూరిటీ సక్రమంగానే ఉందా, ఇలాంటి అంశాలన్నీ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దామోదర్ గారు, ఫస్ట్ అందరికీ ఆసక్తి కలిగినటువంటి అంశం ఏంటంటే ట్రంప్ మీద హత్యాయత్నం. సరే, అమెరికా లాంటి దేశంలో కాబట్టి ఇప్పుడు అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. అక్కడే దేశాధినేతలకు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి రక్షణ లేదా అని చెప్పేసి అయితే ఒక మాట అయితే వస్తుంది. సో మీ అనుభవంలో మీరు దశాబ్దాలు అదే వింగ్లో పనిచేశారు కాబట్టి ఎంతో అనుభవం ఉంది కాబట్టి మీరు చెప్పండి, ట్రంప్ మీద హత్యాయత్నాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దశాబ్దాలుగా కాదు కానీ చాలా కాలం వరకు నేను చేశాను విఐపి సెక్యూరిటీ వింగ్లో. అదేవిధంగా ఈ మధ్య విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేపాల్ పోలీస్ ఆఫీసర్స్ గుజరాత్కి వస్తే కూడా రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో వాళ్ళకు కూడా విఐపి సెక్యూరిటీ మీద కొంతవరకు నేను ట్రైనింగ్ క్లాసులు తీసుకోవడం జరిగింది. నేను విఐపి సెక్యూరిటీ మీద అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తుంటాను. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు ఆయన హత్యకి రాజీవ్ గాంధీకి ప్రతీక ఉన్నటువంటి పోలికలను చూస్తూ ఒక వ్యాసం కూడా రాశాను. దాన్ని హిందూ వార్తాపత్రికలు కూడా ప్రచురించారు. అదేవిధంగా ఈ సివిల్ ఏవియేషన్లో ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవి అయిపోయినాక ఆయన వేరే విదేశాలకు వెళ్తూ ఉంటే అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన షూస్ కూడా ఇప్పుడు చెక్ చేయడం, ఇటువంటి విషయాల మీద కలవలం జరిగినప్పుడు వాస్తవ పరిస్థితిని, రూల్స్ని వివరిస్తూ కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడం, వార్తలు రాయడం జరిగిందనమాట. ఈ కారణాల దృష్ట్యా నేను డొనాల్డ్ ట్రంప్ మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం మీద నా అభిప్రాయాలను కొన్ని వెలుగుచ్చాను. అవి ఇక్కడ వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అయ్యాయి. అంతకుముందు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ ఉండేటప్పుడు ఢిల్లీకి రానటువంటి వాళ్ళు విదేశీ ప్రముఖులు కూడా హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు. బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, అప్పటి చైనా అధినేత డెంగ్ జియాఓపింగ్, టోనీ బ్లాయర్, మన
మలేషియన్ ప్రైమ్ మినిస్టర్స్, నేమ్ ఎనీబడి, దే వుడ్ కమ్ టు హైదరాబాద్, ఈవెన్ ఢిల్లీ ఈజ్ నాట్ దేర్. వాళ్ళందరి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వేయడం, వాళ్ళతో పాటు వచ్చే సెక్యూరిటీ డీటెయిల్స్, వాళ్ళు ఏ విధంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని ఫ్యాక్టర్ చేస్తున్న దృష్టిలో చూసుకొని నాకంటూ ఒక దృక్పథం ఏర్పడింది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్తోనే నేను డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాని గురించి విశ్లేషించడం జరిగింది. ఏంటంటే అది డొనాల్డ్ ట్రంప్ మీద అమెరికా లాంటి అగ్రదేశంలో జరిగిన, ఆంధ్రప్రదేశ్లో జరిగిన, థాయిలాండ్లో జరిగిన విఐపి సెక్యూరిటీ అనేటువంటిది దెర్ ఆర్ సర్టన్ కామన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాన్ని నేను ది గ్రామర్ ఆఫ్ విఐపి సెక్యూరిటీ అని ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఏ విధంగా అయితే భాషకి వ్యాకరణం ముఖ్యమో, విఐపి సెక్యూరిటీలో కూడా ఈ కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి వ్యాకరణంతో సమానమైనవి. ఆ సూత్రాలని కానీ ప్రతి ఒక్కరు పాటిస్తే సాధ్యమైనంత వరకు ఈ విఐపిస్ మీద థ్రెట్ని అవాయిడ్ చేయొచ్చు. షింజో అబే విషయంలో కానీ, రాజీవ్ గాంధీ గారి విషయంలో కానీ వీటిని పాటించడం జరగలేదు అనేది నా సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతానికి నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను. 100% విఐపి సెక్యూరిటీ థ్రెట్ని తీయలేకపోయినా వీటిని పాటించగలిగితే ఉంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆర్గనైజర్స్ సెక్యూరిటీ అనేది ఒక అన్నెసరీ, వీళ్ళు ఏదో హడావిడి చేస్తుంటారని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని అంటుంటారు. రాజీవ్ గాంధీ మరణానంతరం కూడా ఇదే జరగడం జరిగింది అనమాట. నేను రాజీవ్ గాంధీ మరణానంతరం ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళు రాసిన పుస్తకాలను కూడా చదవడం జరిగింది అనమాట. అక్కడ కూడా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించడం లేదు. ఆర్గనైజర్సే పెద్దగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు సరికదా. ఈవెన్ రాజీవ్ గాంధీ గారి మరణానంతరం జస్టిస్ వర్మ కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన కూడా క్లియర్గా చెప్పాడు, ఆర్గనైజర్స్కి కూడా ఇందులో బాధ్యత ఉంది, కేవలం పోలీస్ కాంపోనెంట్ ఇదే కాదు. కాబట్టి ఈసారి ప్రతి విజిట్కి ముందు ఏఎస్ఎల్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ అనే దాన్ని పెట్టాలి. అందులో ఆర్గనైజర్సు, సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి ఒక స్కీమ్ లాగా తయారు చేయాలి. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ హ్యాస్ టు బి ప్రీ డిసైడెడ్. అందులోంచి డీవియేషన్స్ ఎటువంటి పరిస్థితులు కూడా జరగడానికి వీలు లేదు అని ఒక పద్ధతి పెట్టారు. ఆ పద్ధతి అమెరికాలో కూడా పాటిస్తున్నారు. దాన్ని ప్రీ ఈవెంట్ రీసెర్చ్ అంటారు అమెరికాలో, మన దేశంలో ఏఎస్ఎల్ అంటారు. మనం పెట్టిన పద్ధతి ప్రతి చోట ఎవరైనా పెట్టాల్సింది ఒకటే కదండి. హ్యూమన్ ఫిజియాలజీ సేమ్, ఎక్కడైనా సెక్యూరిటీ. అయితే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుందంటే రాజకీయవేత్తలు ప్రజలతో కలిసిపోవాలా, ప్రజలతో సమ్మిళితం అవ్వాలా అంటారు. సమ్మిళితం అయితే యాక్సెస్ కంట్రోల్ అనేది బేసిక్ ప్రిన్సిపల్, అది దెబ్బతీస్తుంది. సో ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్లో సెక్యూరిటీ ఫోర్స్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ఈ ప్రొటెక్టివ్స్ కూడా మీరు కొంచెం దూరంగా ఉండండి అయ్యా నేను చూస్తాను అనుకోవడం, ఇట్లా జరుగుతూ ఉంటుండడం వల్ల ఈ ఉన్న గ్యాపుల్లో వీళ్ళు దీన్ని ఈ అసాసిన్ చేయగలుగుతున్నారు. రెండోది ప్రస్తుతం ఏంటంటే ది కాన్ఫ్లిక్ట్ టు బి క్లోజర్ టు ది పీపుల్, ది సెక్యూరిటీ పీపుల్ టు కంట్రోల్ ది యాక్సెస్. ఈ రెండింటి మధ్య గ్యాపే విఐపి సెక్యూరిటీలో వల్నరబిలిటీ. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు అమెరికాలో కూడా ఏం జరిగిందంటే ట్రంప్ది ఒక యూనిక్ కేసు. సీక్రెట్ సెక్యూరిటీ సర్వీస్ అనేది అమెరికాలో ఉండేది, చాలామందికి తెలీదు. ఇట్స్ నాట్ ఏ ప్యూర్లీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ స్టిల్ రీసెంట్లీ ఇట్ వాస్ అండర్ ది ట్రెజరీ డిపార్ట్మెంట్. ఆ సీక్రెట్ సెక్యూరిటీలో దొంగ నోట్లు చలామణి ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి దీన్ని క్రియేట్ చేశారు. టిల్ రీసెంట్లీ ఇట్ వాజ్ అండర్ ది ట్రెజరీ డిపార్ట్మెంట్, సీక్రెట్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ మధ్యనే 9/11 అటాక్ అయినాక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేటువంటి విభాగాన్ని క్రియేట్ చేసినప్పుడు ఈ సీక్రెట్ సర్వీస్ని దాని కిందకి తీసుకురావడం జరిగింది. ఈ సీక్రెట్ సర్వీస్ వాళ్ళైనా మనమైనా ఎవరైనా కూడా మోర్ ఆర్ లెస్ ది సేమ్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు ఫాలో. వాళ్ళ కఠోర ట్రైనింగు, ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనేటువంటి దాని మీద విఐపి సిచ్యువేషన్ ఆధారపడుతుంది. రెండోది ఏంటంటే విఐపి సిచ్యువేషన్లో నిర్లిప్తత అనేది వస్తుంది జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్రదేశానికి ఒకే వ్యక్తి తరచూ వస్తున్నాడు అనుకంటే ఆయన ఎప్పుడు వచ్చేదే కదా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి ప్రతి వారం ఏదో ఒక విఐపి వస్తూనే ఉంటాడు. ప్రతి బ్రహ్మోత్సవానికి ముఖ్యమంత్రి పోతూనే ఉంటాడు. దేశ విదేశాల్లో ఉండే ప్రతి హెడ్స్ కూడా వస్తూ పోతూనే ఉంటారు. కాబట్టి తిరుపతిలో ఉండే సెక్యూరిటీ ఫోర్స్లు ఏంటంటే ఇది ఎప్పుడు ఉండేదే కదా, ప్రతి బ్రహ్మోత్సవం ఉండేదే కదా అని ఒక రకమైన ఉంటారు. ఆ నిర్లిప్తతను కూడా ఈ అసాసిన్స్, టెర్రరిస్టులు అవకాశంగా తీసుకుంటారు. మన అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరగడానికి కూడా ఆ నిర్లిప్తతే కారణం. తిరుమల తిరుపతి దేవస్థానానికి విఐపి సెక్యూరిటీకి ఎలాంటి సంబంధం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ.
నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేశాను. మా ఉద్దేశం వచ్చేటువంటి పిల్గ్రిమ్స్ కమ్యూనిటీస్లో అవకతవకలు జరగకుండా చూడడమే. సెక్యూరిటీ బాధ్యత బ్లూ బుక్ ప్రకారము ఏ జిల్లాలో ఆర్ ఏ కమిషనరేట్లో ప్రొటెక్టివ్ ఉంటాడు, ట్రావెల్ చేస్తాడు, ఆ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, ఆ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ది సంపూర్ణమైనటువంటి బాధ్యత. ఈవెన్ ప్రధానమంత్రి వస్తే కూడా ఎస్పీజీ వాళ్ళు ఆయన ప్రాక్సిమేట్ సామీప్య సెక్యూరిటీని చూస్తారు, కానీ టోటల్ బాధ్యత అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ది హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆర్ ఆఫ్ ద కమిషనరేట్ అనమాట. కాబట్టి అలిపిరిలో ఘటనలో జరిగినప్పుడు కూడా చిత్తూరు జిల్లా పోలీసులది బాధ్యత. అందుకని అప్పుడు చిత్తూరు జిల్లా ఎస్పీ మీద, చిత్తూరు జిల్లా కలెక్టర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. నౌ బ్యాక్ టు డొనాల్డ్ ట్రంప్. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే క్లోజ్ ప్రాక్సిమిటీ సెక్యూరిటీ. ఆ క్లోజ్ ప్రాక్సిమిటీ సెక్యూరిటీ అంటే అమెరికాలో ఒక ఏంటంటే ఆ ప్రొటెక్టే టీవీ ముందు మీడియా ముందు కనిపించాలని పిఎస్ఓను దూరంగా పెడతారు. వేరేస్ మన దేశంలో ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఆర్ ఏనీ ముఖ్యమంత్రి మటుకు అతని వెనకాలనే ఉంటాడు. ఒకడు ఏదైనా జరిగితే ఈ నో సెకండ్ దే విల్ ఫాల్ ఆన్ ది ప్రొటెక్టీ, బాడీ కవర్ ఇస్తారు. అక్కడ ఏం జరిగిందంటే ఏదో పోతే డొనాల్డ్ ట్రంప్ ఏదో పోయినట్టుకుంది అని తిరిగాడు, రాయిపోయిందని. ఆయన కూడా బుల్లెట్ అని లేదు. ఆ తర్వాత ఫ్యూ సెకండ్స్కి సెక్యూరిటీ వాళ్ళు డౌన్ 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 అన్నారు సార్. అంటే దెర్ ఇస్ ఏ గ్యాప్ ఆఫ్ ఎ ఫ్యూ సెకండ్స్. సో ఇక్కడ ప్రొటెక్టే తల తిప్పుకున్నాడు, ఏదో పోతా ఉంది గాలి అనేసి, ఊయకపోతా ఉందో ఏమన్నట్లుగా. ఆయన కానీ అట్లా తిరగకుండా ఉంటే అవుట్. ఓకే, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వుడ్ హ్యావ్ బీన్ నో మోర్. ది కాన్సిక్వెన్సెస్ వుడ్ హ్యావ్ బీన్ డిసాస్టర్స్. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. తర్వాత కూడా ఏంటంటే ఆ సిపిటి వాళ్ళు కూడా కొంచెం హైట్కి సక్రంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళు అతను ప్రెసిడెంటా, లేడా, ముసలోడా, కుంటోడని చూడకుండా వీళ్ళు నలుగురు కలిసి ఎత్తుకుని బాడీ కవర్ ఎత్తుకుని కారులో బారేయాలి. ఓకే, ఇక్కడ అట్లా జరగకుండా ఆ లేడీ ఆయన కంటే పొట్టిగా ఉంది, ఇతను కూడా వీళ్ళని తోసేసుకుని నేను బాగున్నాను ఊపడం అదంతా చేస్తూ గ్యాలరీ అనమాట. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లి ఎస్యూలో పెట్టారు, బుల్లెట్ ప్రూఫ్ ఎస్యూలోకి. అది 3 minutes ఉంది. ఈ 3 minutesలో వాడు ఒక్కడే కాకుండా 5-6 మంది ఉంటే యూ హ్యావ్ న్యూట్రలైజ్డ్ ఓన్లీ 1 person. 5-6 మంది ఉంటే కాబట్టి అది ఖచ్చితంగా అది. కాబట్టి నాకు ఒక మాజీ ఎస్పీజీ డైరెక్టర్ గారు కూడా ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు, డీజీ ర్యాంక్లో ఉన్నారు ఆయన కూడా అన్నాడు, ది రియాక్షన్ ఆఫ్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ టీమ్ ఆన్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ టాప్ క్లాస్ అన్నాడు. వాళ్ళకంటే మన ఎస్పీజీ వాళ్ళు బాగా చేస్తారని నా అభిప్రాయం. రెండోది ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు సహజంగానే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఏదో పెడతారు కదా, అక్కడ ఎందుకు లేదు? నాట్ ఓన్లీ బుల్లెట్ ప్రూఫ్, మీకు చెప్తాను చూడండి. ఒకటేమిటంటే ఫన్నల్ ఏరియా అంటారు. అంటే ఆయన ఉన్న చోటు నుంచి ఒకవేళ హెలికాప్టర్లు కానీ వస్తూ ఉంటే ఓకే అసెంట్ పోయేటప్పుడు డిసెంట్ అండ్ పోయేటప్పుడు అసెంట్ ఏరియాలో ఎవరైనా హెలికాప్టర్ అయినా విమానం అయినా కూడా దేర్లో ఉండి కొట్టచ్చు ఒక వెపన్తో. దాన్ని ఫన్నల్ ఏరియా అంటారు, ఏరియా ఆఫ్ అసెంట్ అండ్ డిసెంట్ అని. ఒకవేళ హెలికాప్టర్లు కానీ వచ్చే పని అయితే ఇండియాలో సెక్యూరిటీ రూల్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నక్సలైట్ ఎఫెక్ట్ తెలంగాణ జిల్లా చేసేటప్పుడు మేము ఆ రోజు ఏ రకంగా ఎయిర్ ఉంది, ఫ్రమ్ ఏ డైరెక్షన్ హెలికాప్టర్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుందని చదివి అక్కడి నుంచి 1 kilometer వరకు ఏమేమి ఉన్నాయి, ఇండ్లు ఏమన్నా ఉంటే ఆ ఇండ్లన్నింటినీ కూడా హౌస్ హోల్డ్ టెర్రస్ పెట్టేవాళ్ళం. ప్రతి ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారా, మీరు ఇంట్లో వాళ్ళందరూ కిందనే ఉండండి అని టెర్రస్లో వెళ్ళి టెర్రస్లో కానిస్టేబుల్ ఉండి చేసేవాళ్ళు. 1 kilometer వరకు ఫన్నెల్ ఏరియాలో, ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ ఏరియాస్లో అయితే. లేకపోతే 1/2 kilometer అట్లీస్ట్ 500 meters ఫన్నెల్ ఏరియా పెట్టారు. అంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ఏరియా, హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యే ఏరియాలో అది ఫన్నెల్ ఏరియా పోస్టింగ్ అంటారు. అదేవిధంగా ఆయన ఉన్న మీటింగ్ నుంచి స్నైపర్ షూటింగ్ ఎంత దూరం ఉంటుందో అంత దూరం శానిటైజ్ చేస్తారు. ఒకవేళ ఆయన మాట్లాడుతుంటే పబ్లిక్ ఇట్లా ఉన్నారు కాబట్టి 180 degrees కవర్ చేస్తారు. అంటే ఈ వైపు కట్టర్ని కడతారు, వ్యూ కట్టర్స్ అని, ఆర్ సమ్ రేకులు లాంటిది పెడతారనమాట. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ కవర్ ఫ్రమ్ వ్యూ అండ్ ఫైర్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా నిలబడి ఉన్నాడు, వాడు అక్కడి నుంచి దాదాపు 150 మీటర్ల నుంచి కొట్టాడు. 500 మీటర్ల నుంచి కూడా ఆ స్నైపర్ వాడి దగ్గర ఉన్న పవర్ఫుల్ అసాల్ట్ రైఫిల్ కొట్టచ్చు అనమాట. కానీ ఈ 2 పక్కల పెట్టుకోలేదు. రెండోది, అమెరికా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఏరియా. దే కూడా ఫోకస్డ్ శాటిలైట్ ఆన్ ఇట్, ఆర్ దే కూడా యూజ్డ్ డ్రోన్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్లో పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచి అజిటేటింగ్ పబ్లిక్ వస్తున్నారు, ఎక్కడ ట్రాఫిక్ కంట్రోల్ ఉందో కూడా ఇప్పుడు అప్పుడప్పుడు డ్రోన్స్ వాడుతున్నాం. ఆ డ్రోన్స్ వాడినా కూడా డ్రోన్స్ చూస్తూ ఉంటే కూడా టెక్నాలజీ సహాయంతో వీడు కూడా నెక్కి ఉన్నాడు, ఎగిరిపోతున్నాడు, జంగిల్ ప్యాచ్లో ఉన్నాడని అనుమానం వచ్చేకొస్తుంది. అయితే అక్కడ ఒక రకమైనటువంటి నిర్లిప్తత. సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ని
ఏదో మెకానికల్గా చేసినట్టు ఉంది కానీ అరే ప్రతి సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఊహించలేకపోయారు. బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గోయింగ్ టు పబ్లిక్ ర్యాలీస్, ఎలక్షన్ ర్యాలీ, ఇది ప్రచోదనని మినిమం సెక్యూరిటీస్ని పుస్తకం ప్రకారం చేశారు కానీ సిన్సియర్గా చేయలేదు అనమాట. అదేవిధంగా ఫండ్ ఏరియా పోస్టింగ్ లేదు, సిపిటి యాక్షన్ సక్రమంగా లేదు, ఆ చుట్టుపక్కల ఏం లేదు. అండ్ దే హ్యావ్ నాట్ లెంట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఎఫ్ కెనడీ వాజ్ ఆల్సో మర్డర్డ్ బికాస్ ఆఫ్ ఇట్. ఆయన చేసిన పెద్ద పొరపాట్లు ఏంటంటే హీ వాజ్ అడ్వైజ్డ్, కానీ నాకు పబ్లిక్ మధ్య ఎవరు రాకూడదని కారుకి బన్నెట్ ఏరియా ఒకటి ఉంటుంది, దాని మీద ఉండాలి ఎస్సీపీజీ వాళ్ళు. వెన్ ద కార్ వాజ్ గోయింగ్ అట్ 11 miles per second ఇన్ డాలస్, దాని మీద ఉంటే ఎవడైనా వస్తే కూడా వాళ్ళు ఇమీడియట్గా కారు ముందు సీట్లు ఉంటే తల వెనక్కి ఇచ్చిస్తారు. అది లేకుండా పోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనే వార్తాపత్రికలు చదివింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నైపర్స్, వాళ్ళు కాపలాగా ఉన్నటువంటి స్నైపర్స్ తీసుకొస్తారు కదా, ఆ బిల్డింగ్లో పై ఫ్లోర్ నుంచే ఈ దొండ కూడా వచ్చి కొట్టేశాడట. అంటే అంత నిర్లిప్తంగా ఉన్న ఆ బిల్డింగ్ కాదు, అది ఓపెన్ ఏరియా. ఆ ప్లేస్ అది ఓపెన్ ప్లేస్. ఆ ఓపెన్ ప్లేస్లో దూరంగా 250 కిలోమీటర్ దూరంలో ఏజీఆర్ ఇన్కార్పొరేటెడ్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాంపౌండ్ పారాపెట్ వాల్ ఎక్కి నక్కి అక్కడి నుంచి కొట్టాడు ఓపెన్ ఏరియాలో. ఓపెన్ ఏరియా అది జరిగింది. ఈ ఓపెన్ ఏరియాలో సెక్యూరిటీ క్లాసిఫికేషన్లో ఇండోర్ మీటింగ్, అవుట్డోర్ మీటింగ్ అని ఉంటుంది. ఇండోర్ మీటింగ్ అంటే ఎంట్రీ ఈజ్ బై ఇన్విటేషన్ అండ్ చెకింగ్. అవుట్డోర్ మీటింగ్ అయితే ఎంట్రీ ఈజ్ ఓపెన్ టు ఆల్. సో ఇట్లాంటి ఓపెన్ డోర్ మీటింగ్స్లో జరిగేటప్పుడు సెక్యూరిటీ ప్రికాషన్స్ టు మచ్ మోర్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫండ్ ఏరియా పోస్టింగ్ ఇవన్నీ చేయాలి. ఇండోర్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవరు వచ్చారో తెలుస్తుంది, మీరు వచ్చారా నేను వచ్చారా అండ్ మిమ్మల్ని నన్ను చెక్ చేసుకొని వదలరు. ఇది ఫుల్లీ సెక్యూర్ ఏరియా. బయట నుంచి ఎవరైనా అసాల్ట్ చేయవచ్చు, దానికి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అవుట్డోర్ మీటింగ్స్లో నీ ప్రాబ్లం, ఎలక్షన్ ర్యాలీస్లో అవుట్డోర్ మీటింగ్స్లో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకని ఇంతకుముందు చెప్పినట్టు హెలికాప్టర్ ఫండ్ ఏరియా పోస్టింగ్ అన్నాను కదా, మేము ఉండేటప్పుడు ఆదిలాబాదు, కరీంనగర్ లాంటి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టెన్యూర్లో ఎక్స్ట్రీమిజం వాజ్ అట్ ఇట్స్ హైట్. సో కొన్ని చోట్ల వీలైతే మేము ఏం చేసేవాళ్ళం అంటే హెలికాప్టర్ని ఫన్నల్ ఏరియా లేకుండా వెర్టికల్గా ల్యాండ్ అవ్వండి, వెర్టికల్గా టేక్ ఆఫ్ అవ్వండి అని కూడా మేము సూచనలు చేసేవాళ్ళం. సో వెర్టికల్గా ల్యాండ్ ఆఫ్ టేక్ ఆఫ్ అయింది అనుకోండి, ఈ ఫన్నల్ ఏరియా పోస్టింగ్ రాదు. హెలిప్యాడ్ ఇక్కడైతే సరిగ్గా పర్టికులర్ హైట్లో వచ్చి అక్కడి నుంచి అలాగే దిగుతుంది. దానివల్ల చాలా ఫ్యూయల్ కన్స్యూమ్ అవుతుంది, కానీ ఇట్స్ వర్త్ ఇట్. ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. గ్రాడ్యువల్గా కాకుండా మేము చెప్తాం హెలికాప్టర్కి ఫెసిలిటీ ఉంది, వెర్టికల్ ల్యాండింగ్ అండ్ వెర్టికల్ టేక్ ఆఫ్ అని. ఎయిర్ క్రాఫ్ట్ కదా ఉండదు, ఖచ్చితంగా ఇట్ నీడ్స్ ఏ రన్వే. అందుకని చాలా చోట్ల మేము ఏం చేస్తామంటే రోడ్డు ఉంటే రోడ్డు మీద దిగేయమంటాం. వైడ్ ఒక 60 feet రోడ్డు ఉంటే దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఎన్ హెలిప్యాడ్ టు ల్యాండ్. ఓకే, అట్లా ప్రికాషన్స్ తీసుకున్నాం. విత్ ఆల్ దాట్ వెదర్ బాగలేదు అంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వెదర్ బాగలేకపోయింది, అది బియాండ్ అవర్ కంట్రోల్, అది డివైన్, అది జరిగింది. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే యాక్సెస్ కంట్రోల్, నెంబర్ 2 శానిటైజేషన్ ఆఫ్ ది ఏరియా. ఈ శానిటైజేషన్ ఆఫ్ ది ఏరియా అంటే ఆయన ఉన్న ప్రదేశం నుంచి కనీసం ఆ యొక్క ప్రదేశంలో ఉన్న తీవ్రతను బట్టి, స్థానిక ప్రాంతాలను బట్టి శానిటైజ్ చేయడం. ఎవరెవరు ఉన్నారా, ఎవరి దగ్గర వెపన్స్ ఉన్నాయా, భూగర్భంలో ఏమన్నా బాంబులు దాటి పెట్టారని యాంటీ సాబిటేజ్ చెక్ చేయడం. ఇవి అక్కడ జరగలేదు. కనీసం వాడు దగ్గర 150 మీటర్ల దూరంలో M16 రైఫిల్ పెట్టుకొని పారాపెట్వల్ మీద నక్కి ఉంటే ఎవరికైనా రావాల్సిందే అనుమానం. అది ముందు రోజే పోయి చూసుకోవాలి. ముందు రోజు ఇప్పుడు మీరు పేపర్లో చదువుంటారు, సెక్యూరిటీ ఫోర్సులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి అంటారు. అట్లా వాళ్ళు కూడా రేపు సాయంత్రం 6 గంటలకు ఆయన వస్తాడంటే అట్లీస్ట్ 24 hours బిఫోరు ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళి మీరు ఎవరు చేస్తున్నారు, సరైన వాళ్ళే ఉన్నారా, లేదు ఈరోజు ఏమైనా సెలవు ఇస్తారా, ముఖ్యమైన మినిమం మెయింటెనెన్స్ స్టాఫే ఉండండి, వాళ్ళకి ఐడెంటిటీ స్టాఫ్ ఉండాలి, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోండి, లేదు వాళ్ళని చెక్ చేయడం, ఇట్లా శానిటైజ్ చేసి ఉండాలి. అదేం కానీ అసలు దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి ఏజీఆర్ ఇన్కార్పొరేటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని పట్టించుకోలేదు అనమాట. దట్ వాజ్ విత్ ఇన్ ది సైట్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్. అది మేజర్ మిస్టేక్. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సరే అది మీరే చెప్పాలి, మరొక కోడికత్తి దాడి లాగానే ఉందని చెప్పేసి కొన్ని కామెంట్ వస్తున్నాయి. లేదు, ఇది కోడికత్తి దాడి లాంటిది. కోడికత్తి ఈజ్ డిఫరెంట్. కోడికత్తి మీద జరుగుతుంది. ఆ కోడికత్తి అంటే సానుభూతి కోసం ట్రంపే చేయించుకున్నాడు. అంత సాహసాన్ని ఎవరు చేయలేరు. ఎందుకంటే ది M16 రైఫిల్ ఈజ్ సచ్, అది కోడికత్తి కాదు. M16 రైఫిల్ ఈజ్ సచ్, అది ఇంకొక మిల్లీమీటర్ తగిలింటే ఆయన కణ తెలిసిపోయింది. ఓకే, ఇంకొక మిల్లీమీటర్ దగ్గర ఆయన కణతే లేచిపోయిండేది. అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే గన్ కంట్రోల్ మీద మన దేశంలో లైసెన్స్ లేదు. అండర్ ది 2nd Amendmentలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ప్రతి ఒక్కడి ఫండమెంటల్ రైట్, హీ కెన్ జస్ట్ గో టు మార్కెట్. ఆ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం కష్టం, పోయి వెపన్ కొనడం బహుశలు
షాప్కి వెళ్ళి చాక్లెట్ కొన్నట్టుగా కొనుక్కోవచ్చు, పవర్ఫుల్ వెపన్స్ని. అండ్ M16 ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఈ గన్ కంట్రోల్ వద్దు, అందువల్లే స్కూళ్ళల్లో విచ్చలవిడిగా ఫైరింగ్ జరుగుతుంది, చచ్చిపోతున్నారు, గన్ని నియంత్రించాలి అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా ఎప్పుడో కాన్స్టిట్యూషన్లో సెకండ్ అమెండ్మెంట్లో ఆ రోజుల్లో వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్కి పాటించిన సందర్భంలో వెపన్స్ ఉండడం ముఖ్యం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటున్నారు. అదొక పెద్ద ఎన్నికల అంశం. ట్రంప్ కూడా ఎందుకు గన్ కంట్రోల్ చేయకూడదు, ఉండండి, లెట్ దెమ్ హ్యావ్ ఫ్రీడమ్ అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రెసిడెంట్ అయితే మారుస్తాడు లేదు మనకు తెలియదు. ఆ దేశంలో గన్ కంట్రోల్ యాక్టివ్ కూడా ఇట్లాంటి ఉదంతాలకి స్కూళ్ళల్లో బయట ఎక్కడంటే అక్కడ ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా, మానసికంగా ఆందోళన కలిగిన ప్రజలు పోవడం, ఒక పవర్ఫుల్ వెపన్ కొనుక్కోవడం, విచ్చలవుడుగా కాల్చడం పాఠశాలలో జరగడం జరుగుతుంది. దానికి వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి గన్స్ హ్యావ్ టు బి లైసెన్స్డ్ అండ్ రెగ్యులేటెడ్. బట్ దానికి చాలా పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఆయుధాల ఇండస్ట్రీ పెద్ద లాబీ అక్కడ, కొన్ని $1 బిలియన్ ఇండస్ట్రీ. సో అవన్నీ కూడా వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ వర్కింగ్ దేర్. మన దేశంలో ఫార్చునేట్ లేదు. కోడికత్తికి దానికి సంబంధం లేదు. కోడికత్తి అనేది నేను మాట్లాడకూడదు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ కోడికత్తి కేసులో ముద్దాయే చెప్తున్నాడు ఐ వాస్ ప్లాంటెడ్ అనేసి. అదేవిధంగా మొన్న జరిగిన రాయి మీద దెబ్బలో కూడా చెప్తున్నాడు ఐ వాస్ ప్లాంటెడ్ అనేసి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద రాళ్లతో గొడవ జరిగింది ఎక్కడ, అనంతపూర్లో, తిరుపతిలో, అంగళలో దాకా జరిగింది. దాన్ని ఇప్పుడు రాయి దాడి ఉంది కదా సార్, ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంచుమించు పెద్ద స్థాయిలో SSG అని చెప్పేసి దాదాపు 900 మందితో రక్షక దళాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాడు కదా. అయినా సరే ఈ రాయి దాడి జరిగింది కదా, మరి దీనికి ఇక్కడ సెక్యూరిటీ సమస్యలు ఏమున్నాయంటారు? ఓపెన్ మీటింగ్లో, ర్యాలీ మీటింగ్లో ఎన్ని రాళ్ళని ఎత్తేస్తారండి. అప్పుడు CPT వాళ్ళు ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రికి రాయి ఇక్కడ తగిలిందంటే ఆ CPTని ప్రొటెక్ట్ చేయాలి. చుట్టూ 4 ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసిన ఒక బ్యాగ్ లాగా చిన్నది పెట్టుకొని ఉంటారు, అది బ్యాలిస్టిక్ స్క్రీన్, అది దాన్ని పెట్టాలి కదా. అది పెట్టకుండా ఎందుకు చేశారు వాళ్ళు? ఆ టైంలో కరెంట్ లేకపోవడం కూడా పెద్ద ప్రాబ్లం. కూడా కరెంట్ లేకపోతే చాలా ప్రాబ్లం. కరెంట్ లేకపోతే మాత్రం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను SP సెక్యూరిటీగా ఉండేటప్పుడు ఒక డ్రిల్ పెట్టాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆయన కూర్చున్నాడు అనుకోండి, ఆయన వెనకాల 1-2 ఉంటారు. ఇండోర్ మీటింగ్లో అయినా కూడా ఇది స్టేజ్ అయితే ఇటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు. రాత్రి మీటింగ్ అయితే డెఫినెట్గా బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్లడ్ లైట్స్ పెట్టుకుంటారు ఛార్జ్ అయినట్టువి. కరెంటు పోయిన మరుక్షణము ఈ చుట్టుపక్కల ఫ్లాంక్స్లో ఉండే వాళ్ళు సడన్గా ముందుకు వచ్చి సీఎంకి బాడీ కవర్ ఇస్తారు చీకట్లో. ఇచ్చి వాళ్ళ చేతిలో ఉన్న ఫ్లాడ్ లైట్స్ని ఇట్లా చూపిస్తారు, ప్రేక్షకులు వైపు పెడతారు. ప్రేక్షకులు ఎవరైనా ఏమైనా ఉన్నాడు, ఎవరైనా ఫైర్ చేస్తున్నాడు అంటే ది ప్రొటెక్టివ్ సీఎం ఈజ్ ప్రొటెక్టెడ్. అట్ ది సేమ్ టైం ఎవడైనా అసాసిన్ ఉన్నాడు ఫ్లడ్ లైట్స్లో ఒకరు వైపు 2 వైపుల వైపు చూస్తుంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే మేము SPG నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని రెగ్యులర్గా కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్ళు కాబట్టి, మెరికల్ లాంటి కుర్రాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు సక్రమంగా చేసేవాళ్ళు. అండ్ అప్పట్లో శివనారాయణ గారు అని ఐజీని ఉండేవాడు. ఆయన అయితే ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా మెటిక్యులస్గా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఒక సపరేట్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి ఎంత రికమెండేషన్ వచ్చినా స్టేటస్ లేదు వెళ్ళిపోండి అనేవాళ్ళు. ఇది కాకుండా అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన టెర్రరిస్ట్ దాడి జరిగింది. టెర్రరిస్ట్ దాడి జరిగిన వాళ్ళకి NSG సెక్యూరిటీ కవర్ కూడా ఇస్తారు. అందరికీ ఎవరికైనా ఇచ్చారు. నో సెక్యూరిటీ ఎలా ఇవ్వాలనేటువంటిది కాల్డ్ ఎల్లో బుక్. X కేటగిరీ, X+ కేటగిరీ, Y కేటగిరీ, Y+ కేటగిరీ, Z కేటగిరీ, Z+ కేటగిరీ అని వాళ్ళు దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. MLA అయితే X కేటగిరీ అని, మామూలు థ్రెట్ అంటే ఒక గన్మెన్ అని, Y కేటగిరీ అంటే ఇంటి దగ్గర కూడా గార్డ్ ఉండాలని అపార్ట్ ఫ్రమ్ ది PSOs అని, Z కేటగిరీ అంటే బుల్లెట్ ప్రూఫ్ ఉండాలని, Z+ అంటే Z కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ గార్డ్స్ ఉండాలా, బుల్లెట్ ప్రూఫ్లో ఉండాలా, ఫ్రంట్ ఎస్కార్ట్, రియర్ ఎస్కార్ట్ ఉండాలన్నది. వీటితో పాటు అదనంగా NSG కవర్ ఉంది ఆయనకి. ఓకే, హీఈస్ ఆల్వేస్ ఏ Z కేటగిరీ మ్యాన్, ఇంకా అందులో సందేహం లేదు. టెర్రరిస్ట్ థ్రెట్ ఉండే వాళ్ళకి NSGని ఇస్తారు. జయలలితకు ఉండింది, ఈయనకునింది, అద్వానీ గారికి ఉండింది, ఇట్లా కొంతమందికి. ఇంతకుముందు చనిపోయిన విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండేవాడు, అశోక్ సింగ్, అటువంటి వాళ్ళకి ఉండేది అనమాట. వాళ్ళకి పాకిస్తానీ ఉగ్రవాది నుంచి థ్రెట్, జయలలిత గారికి LTT నుంచి థ్రెట్, ఈయనకి PWG వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్. అలిపిరి అటాక్ జరిగినాక ఈ NSG వాళ్ళు ఏంటంటే టెర్రరిస్ట్ను ప్రొటెక్ట్ చేస్తారు. దే ఆర్ ట్రైన్డ్ ఇన్ న్యూట్రలైజింగ్ టెర్రరిస్ట్, మామూలుదే కాకుండా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దే టేక్ కేర్ ఓన్లీ మొబైల్ సెక్యూరిటీ. మొబైల్ సెక్యూరిటీ అంటే వెన్ ది ప్రొటెక్ట్ ఈజ్ ఆన్ ది మూవ్, కార్లో కానీ, సైకిల్లో కానీ, స్కూటర్లో కానీ, నడిచి కానీ, ఆయన మూవ్లో ఉన్నప్పుడే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. మూమెంట్లో ఉన్నప్పుడే. ఆయన రిటైర్ అయ్యారనుకోండి గెస్ట్ హౌస్కి, మళ్ళీ వాళ్ళు పట్టించుకోరు.
స్టాటిక్ సెక్యూరిటీ చూసుకుంటుంది. అందుకని ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతున్నాడు అనుకోండి, ప్రోగ్రామ్ ఇస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ దాకా సీ ఆఫ్ చేస్తారు, ఇంకొక డీటెయిల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటుంది. సో మామూలు భద్రతతో పాటు ఎన్ఎస్జే వాళ్ళు ఫ్రంట్ సెక్యూరిటీ, రియర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు మామూలుతో పాటు. తర్వాత ఆ విఐపి కారుని వాళ్ళ ఎస్కర్ట్స్ని వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ చెక్ చేస్తారు. ఎందుకంటే మైక్రో డివైసెస్ ఈ బటన్ కంటే కూడా చిన్నమైన వాటిని కూడా అది ఎవడన్నా తగ్గిన అతికిస్తే వెళ్తారు. మీరు అందుకే అబ్జర్వ్ చేస్తుంటారు, ముఖ్యమంత్రి గారు దిగి వెళ్ళిపోయినా కూడా ఆయన కారుని ఎవరిని టచ్ చేయలేరు. ఒక ఎన్ఎస్జీ కమాండర్ కార్ పక్కన నిలబడి ఉంటాడు, ఎందుకంటే ఎవరు టచ్ చేయకూడదు అనేసి. ఎవరు తెలియకుండా కూడా కావాలని ఒక వెరీ మినీ ఎక్స్ప్లోజివ్ డివైస్ కెన్ బి ప్లాంటెడ్ విచ్ విల్ ఎక్స్ప్లోడ్ ఆఫ్టర్ ద సైట్, బికాస్ టెక్నాలజీ సో సుపీరియర్ అనమాట. అట్లా చేసుకుంటూ ఉంటారు. ఈ కోడి కత్తి కానీ రాయి కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి డ్రామాలు మాత్రం కాదు. డొనాల్డ్ ట్రంప్ మీద జరిగింది ఇట్స్ రియల్ అటాక్ బై ఏ పర్హాప్స్ ఎ డీరేంజ్డ్ పర్సన్ హూ హ్యాస్ ఎ వెరీ ఈజీ యాక్సెస్ టు గన్స్. అండ్ ది లోకల్ ఏరియా వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ పోలీసు కానీ ఆ స్టేట్ పోలీసు వాళ్ళు కానీ దే షుడ్ హ్యావ్ శానిటైజ్డ్ ది ప్రాబబుల్ ఏరియా. విఐపి సెక్యూరిటీలు ఏంటంటే యూ షుడ్ యాంటిసిపేట్, నేనే ట్రబుల్ మాంగర్ని అయితే ఎలా అటాక్ చేస్తానని ఆలోచించి ఆ ప్రకారంగా బందోబస్తు స్కీమ్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే ఆయన మాట్లాడేది ఆయన స్టేజ్ వరకే ఫోకస్ చేశారు, మిగతా చుట్టుపక్కల పరిసరాలని విస్మరించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ అటాక్ జరిగింది. ఆయన మీద అటాక్ జరిగినా కూడా భగవంతుని దేవల ఆయన బతికి బయటపడ్డాడు కానీ, బట్ స్టిల్ ది రియాక్షన్ ఆఫ్ ది సిపిటి సీక్రెట్ సర్వీస్ ఈజ్ నాట్ వెరీ హై ఆర్డర్, అన్లైక్ ఎస్పీజీ డస్ ఇట్ వెరీ వెల్ ఆ విషయంలో. మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ కోసం చాలా ఏర్పాట్లు చేసేవాళ్ళని చెప్పేసి మనం రోజు పేపర్లో చూసాం. ఆయన వస్తున్నప్పుడు స్కూల్స్ మూసేశారు, లేదంటే షాపులు బంద్ చేశారు, ఆఖరికి చెట్లు కూడా కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం కదా. ఇంచుమించు 144 సెక్షన్ పెట్టినట్టుగా చాలా దారుణంగా పరిస్థితి ఉండేది. అంత సెక్యూరిటీ, అన్ని ప్రికాషన్స్ అవసరమా? నిజంగానే రూల్ బుక్లో అలాంటివి ఉన్నాయా? అటువంటివి లేవండి. పంజాబ్లో హైట్ ఆఫ్ మిలిటెన్సీ ఖాళిస్తాని జరిగేటప్పుడు కేపీఎస్ గిల్, రెబెరో లాంటి వాళ్ళు సపరేట్గా డీజీలకు వెళ్ళినప్పుడు కూడా అంత లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ సీఎంకి ఇవ్వలేదు. పంజాబ్లో చెట్లు కొట్టడం ఉందా సార్? బియాన్ సింగ్ అనేటువంటి ముఖ్యమంత్రి తన సెక్రటరీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకడు సూసైడ్ బాంబర్ వేసుకొని వచ్చి ఆయన ఆయనకి పత్రం ఇవ్వి తను పేల్చుకున్నాడు. అప్పుడు ఆయన ఎగిరిపోయాడు, ఆ పక్కన వాళ్ళంతా ఎగిరిపోయారు. సీఎం గారు ట్రావెల్ చేసిన బుల్లెట్ ప్రాప్ కార్ కూడా మంటల్లో కాలిపోయింది అనమాట. అంత హై లెవెల్ ఆఫ్ థ్రెట్ ఉండేటప్పుడు కూడా ఇట్లాంటివి ఇవన్నీ కూడా అన్మీనింగ్ అండ్ అన్సైంటిఫిక్ అరేంజ్మెంట్స్. నేను సర్వీస్లో లేను, కానీ ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కోసం వాళ్ళని అడిగితే మేము ఏం చేసేదో మాకు అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అంటే, అంతేగా నీకు పరదాలు కడితే ఇంకెందుకు నువ్వు పోయేది పబ్లిక్ దగ్గరికి? అదే కదా, అది వేస్ట్. అది ఈ సీఎం ఇన్ఫ్యాక్ట్ టు టెల్ యూ హానెస్ట్లీ, నేను ఎస్పీ సెక్యూరిటీగా ఉండేటప్పుడు ఆయన ఉండేటప్పుడే నేను ఎన్ఎస్జీ కవర్ కావాలి, ఈయనకి సపరేట్ గ్రూప్ కావాలి చంద్రబాబు నాయుడికి, ఈయనకి రోజు రోజుకి థ్రెట్ పెరిగిపోతుంది, నేషనల్ స్థాయిలో ఉందనే ఉద్దేశంతో ఆలోచించి నేను ఒక స్కీమ్ రాశాను ఎన్ఎస్జీ కవర్ ఈయనకి అడగాలనేసి. ఎందుకంటే అప్పుడే జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళు ఇక్కడికి ఏదో ఒక షూటింగ్ చేయడానికి వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, సిఎంఎస్జీ చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ గ్రూప్ అని ఎస్పీజీ లెవెల్లో మాకు ఒకటి ఉంది, అంటే మనం ఎందుకు చేయకూడదు, మన సీఎం గారు కూడా అంత థ్రెట్ ఉంది కదా అనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఒక స్కీమ్ రాసి మనం పోదామని చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆయన అంతా విని బాగానే ఉంది కానీ పబ్లిక్కి నాకు మధ్యలో ఇప్పటికే చాలా గ్యాప్ ఉందండి, వద్దులేండి అన్నాడు. అండ్ హీ డిడ్ నాట్ డూ ఇట్. ఆ తర్వాత అలిపిరి అటాక్ జరగడం, నేను సెక్యూరిటీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం, అక్కడ ఆయన మీద అటాక్ జరగడం, ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడం జరిగినాక ఆయనే ప్రస్తుతం డీజీగా ఉన్నటువంటి జేవీ రాముడు గారు నన్ను పిలిస్తే నేను ఆయన ఇద్దరి మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే అప్పుడు నేను రాసిచ్చిన ప్రపోజల్ ఆయనకి ఇచ్చాను. సార్ అప్పుడు నేను ఎటు చెప్పానంటే అప్పుడు ఆయన తీసుకొని మరి మన్మోహన్ సింగ్ గారిని కలిస్తే, మన్మోహన్ సింగ్ చాలా బాధ్యత గల వ్యక్తి, వెరీ బ్యాలెన్స్డ్ సిటిజన్, కాబట్టి హీ ఆర్డర్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఎన్ఎస్జీ కవర్ టు చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఎన్ఎస్జీ కవర్ అలాగే కంటిన్యూ అవుతుంది. దిస్ ఎన్ఎస్జీ కవర్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఫేసెస్ థ్రెట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అదర్స్ బట్ ఈవెన్ ఫ్రమ్ ది టెర్రరిస్ట్. ఆయన పీరియడ్లో నక్సలిజం ఉక్కుపాదం పనిచేశారు. నక్సలిజం పోయింది కన్నా ఇంకా పూర్ణంగా పోలేదు. అది మనకు మహారాష్ట్ర బార్డర్లో, తెలంగాణ బార్డర్లో ఇంకా వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు రైజ్ దేర్ అగ్లీ హెడ్. కాబట్టి అది ఉన్నంత వరకు ఇది ఉండదు. ప్లస్ ఈయన ఇప్పుడు హీజ్ ఎ కింగ్ మేకర్.
కేంద్ర ప్రభుత్వంలో ఈయన ప్రధాన భూమిక వహిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఐఎస్ఏ వాళ్ళకి పడదు. సో ఆ విధంగా కూడా ఈయనకి థ్రెట్ ఇంకొక రూపంలో కూడా ఉందన్నమాట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మాత్రం హీ హ్యాస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థ్రెట్ in the country on par with the other national leaders. Yes. Perhaps only after the Prime Minister, the Union Home Minister and the Defense Minister తో సమానంగా ఈయన కూడా థ్రెట్ ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. డొనాల్డ్ ట్రంప్ ఇష్యూ మీరు చాలా డీటెయిల్గా విశ్లేషించారు కదా, కానీ అమెరికాతో పోల్చుకుంటే మన దగ్గర బహిరంగ సభలు కానీ తీరు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇక్కడ ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు తీసుకుంటున్నారా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే ఇట్ అండి. ఆమె లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, కన్జర్వేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఉండేది. ఆమె అనేవాళ్ళు అనమాట, ది అసాసిన్ హ్యాస్ టు బి లక్కీ ఓన్లీ వన్స్. వాడు ఒక్కసారి అదృష్టవంతుడైతే చాలు, బట్ సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ టు బి లక్కీ ఎవ్రీ టైమ్ అని. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూర్చుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ సూసైడ్ థ్రెట్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి ఇది చాలా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే రాజకీయ నాయకుల మనుగడే ప్రజల మీద ఆధారపడింది. ఎనీబడీ కెన్ జాయిన్ యాజ్ అన్ ఇన్ఫిల్ట్రేటర్, ఇట్స్ ఏ రన్నింగ్ థ్రెట్టే. సో ఈ పాసిబిలిటీస్ దీస్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ పాటిస్తే మనకు ది పాసిబిలిటీ గోస్ టు ది ఇర్రిడ్యూసబుల్ మినిమం అంతే నేను చెప్పేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమానంలో పోయిన విమానంలో స్నాగ్ వచ్చింది అనుకోండి, ది వే ఇట్ హ్యాపెన్ టు లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మనం ఏం చేయలేం. మొన్న ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎక్కడికో పోతా ఉంటే విమానం పడిపోయింది. అవి బియాండ్ అవర్ లిమిటేషన్స్. ఎనీ హ్యూమన్ అటెంప్ట్ ఆన్ ఏ ప్రొటెక్ట్కి ఇవన్నీ కూడా విరుగుడు. ఇప్పుడు జబ్బు వస్తుంది, మందులు వేస్తాం తగ్గుతుంది, బట్ మందులు వేసిన మాత్రం జబ్బులు రాకుండా పోతాయని కాదు. బట్ నా ఉద్దేశంలో భారతదేశంలో మాత్రం సెక్యూరిటీ కాన్షియస్నెస్ కాస్త ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అన్లైక్ మెనీ అదర్ కంట్రీస్, వీఆర్ కంట్రీ వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ రకాలైన ప్రవృత్తులు కలవాడున్నారు. మన బార్డర్స్లో కూడా మనకు ఎనిమికల్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంచేత మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు మన వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. నాట్ ఓన్లీ దే, కొన్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉంది. ముఖేష్ అంబానీ, అదానీ, టీవీఎస్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి చాలదు కాబట్టి కొంతమంది రక్షా సెక్యూరిటీ అని జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు, కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ వాళ్ళని, ఇక్కడ నవయుగ గ్రూప్ వాళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చాయి. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని పెట్టి దాని కింద పసారా యాక్ట్ కింద ప్రైవేట్ సెక్యూరిటీస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ కాకుండా కొంత ఇండివిజువల్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. వాళ్ళలో ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుంటే వాళ్ళకి గన్ వెపన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వ్యక్తిగత సంరక్షణ కూడా వాడుకుంటున్నారు అనమాట. బట్ ఈ సినిమా యాక్టర్ల చుట్టూ ఇచ్చి బౌన్సర్లు దే ఆర్ నథింగ్, దే ఆర్ నో సెక్యూరిటీ, దే ఆర్ ఓన్లీ క్రౌడ్ కంట్రోలర్. దట్స్ అది సెక్యూరిటీ కాదు. వాళ్ళు కూడా వీళ్ళలాగా సఫారీలు వేసుకొని వస్తారు, కానీ వాళ్ళకి బుల్లెట్ ఏదైనా వస్తే బాడీ ఫర్ బుల్లెట్ అనేటువంటి కన్విక్షన్ వాళ్ళకి లేదన్నమాట. బాడీ ఫర్ బుల్లెట్ ఎవరైనా కర్రతో కొడితే కూడా వాళ్ళు తప్పుకుంటారు. సో అది నామిక వస్తే. అలాగే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎస్జి అని చెప్పేసి కొత్త చట్టం తీసుకొని పెద్ద ఎత్తున ఒక సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుని అధునాతన ఆయుధాలను అవని ఇవని చెప్పేసి చాలా పెద్ద లిస్టే ఉంది చెప్పాలంటే. అంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అంటారా, కొనసాగించాలంటారా? ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు అనే విషయాన్ని పక్కన పెడితే సిఎంఎస్జి, సిఎం సెక్యూరిటీ గ్రూప్, ఏ పేరుతో పెట్టినా స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ అన్నా, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నా, బెరే క్యాప్స్ అని అమెరికాలో అన్నా, పేరు ఏం పెట్టినా కూడా థ్రెట్ను బట్టి ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్కి ఎవరు ముఖ్యమంత్రి అయినా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని బట్టి ఎవరైనా ఆయనకు ఆ ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉండాల్సిందే. కాబట్టి మన రాష్ట్రంలో కూడా సీఎంకి సెక్యూరిటీ గ్రూప్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు నేను పెట్టిన మాట, నేనే అసలు ఆ ఐడియాను మ్యూట్ చేశాను. దో ఇంటెలిజెన్స్లో ఎవరేం చేశారనే దాని క్రెడిట్ రాకపోయినా కూడా సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఉండాలని ఇంతకుముందు మీకే నేను మనవి చేసినట్లుగా ఫరూక్ అబ్దుల్లా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అనురాధ టింబర్ ట్రేడర్స్ వాళ్ళ అబ్బాయి ఏదో సినిమా తీస్తుంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయన రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తాడు, షూటింగ్కి ఇనాగరేట్ చేస్తాడంటే వాళ్ళ సెక్యూరిటీ డీటెయిల్ ముందుగా వచ్చింది. అప్పుడు నాకు ఇదంతా తెలిసిందనమాట. అప్పుడు మనం కూడా ఎందుకు పెట్టుకోకూడదు, మన సీఎం గారు కూడా అంత థ్రెట్ ఉంది కదా అని ఆలోచన వచ్చింది. అది
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఉంది ఆ సిఎంఎస్జి అనేది. స్టీఫెన్ రవీంద్ర మొన్న దాకా సైబర్ క్వశ్చన్ ఆయన హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సిఎంఎస్జి టు మిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, హూ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఈయన వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అది అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టెన్యూర్ స్టేట్ బైడ్ అయినా కూడా పీపుల్ రావడం, యంగ్స్టర్స్ని తీసుకోవడం, డిప్యుటేషన్ చేయడం, మరి నక్సలైట్ వృద్ధి ప్రాంతాలు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సలైట్లు ఉనికి లేకుండా గ్రే హౌండ్స్ని పంపించి చేయడం, ఇట్లా చాలా మనకు తెలియని విషయాలు చాలా ఊరు తీసుకుంటూ ఉండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డికి వచ్చినాక ఏం చేస్తుంటే మరి ఏంటో అర్థం కావట్లేదు. ఆయన ఇంటికి 12 అడుగుల ఉక్కు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్నర్ భయాందోళన కలిగిస్తున్నాయి. పోతూ ఉంటే చెట్టు నరికేయడం, స్కూళ్ళు రాకూడదు అనడం, చెట్లు కర్రడాలు పెట్టడం, ఇది నేను ఎక్కడ వినలేదు. దట్స్ నో సెక్యూరిటీ. ప్రధానమంత్రికి ఉందా సార్ ఆ స్థాయిలో అంత పెద్ద? దట్ ఇస్ నో సెక్యూరిటీ అట్ ఆల్. దట్ ఇస్ నో సెక్యూరిటీ అట్ ఆల్. ఇట్ డజంట్ కవర్ ఎనీ సెక్యూరిటీ. ఓకే, అవన్నీ పెట్టినా కూడా ఎవరికైనా కోపం ఉండి సూసైడ్ బాంబర్ వచ్చి కగులించుకుంది పత్రం చన్నాను పత్రం లేపేయచ్చు కదా. అవన్నీ కూడా దే డోంట్ సర్వ్. దే ఆర్ ఆల్ అన్మీనింగ్. కాకపోతే అప్పట్లో ఉన్న పోలీసు వ్యవస్థకి ఇది ప్రొఫెషనల్లీ కరెక్ట్ కాదు, దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పేంత ధైర్యం లేదు అప్పుడున్న ప్రొఫెషనల్ ఆఫీసర్స్కి. చెప్పినా వినే స్థాయిలో రాజకీయ లీడర్షిప్ లేదనమాట. అందువల్ల మనకి ఎందుకు లేని చెప్పేసి వాళ్ళు అట్లా కంటిన్యూ చేసినట్టుగా ఉంది. అది చాలా తప్పు అనమాట. ఇట్ మేక్స్ నో సెక్యూరిటీ సెన్స్. అదర్వైజ్ వై డూ యూ గో? వై డూ యూ గో? ఏ రాజకీయవేత్త కూడా ప్రధానమంత్రి గారు కూడా వస్తారు, నెసరీ ప్రొటెక్షన్స్ తీసుకుంటాము. ఒకవేళ ఆయన నడుస్తా ఉంటే కూడా ఎస్పీజీ స్థాయిలోనే ఏర్పాటు చేసుకున్నాడు అనేది వాస్తవేనండి. ఎస్పీజీ స్థాయి రాదు. ఊరికి మందిని పెట్టుకున్నంత మాత్రాన అది రాదండి. ఓకే, ఎక్కువ మంది పెట్టుకుంటే వాళ్ళ కమిట్మెంట్, సరైన శిక్షణ, రిఫ్లెక్స్ సెక్షన్ లేకపోతే అది గొర్రెల మంది అవుతుంది. మీరు కమిట్మెంట్ అన్నారు కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సార్ ఈ సెక్యూరిటీలో అంటే విఐపి సెక్యూరిటీకి కానీ అండ్ ఎన్ఎస్జికి కానీ ఇలాంటి వాటిలో తీసుకునేటటువంటి కమాండోస్కి ఎలాంటి అర్హతలు ఉంటాయి? అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సహా ప్రతి ఒక్కటి చెక్ చేస్తారా? నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ తీసుకునేటప్పుడే కాదు, వాళ్ళు డిప్యుటేషనిస్ట్ వివిధ రకాల కేంద్ర సర్వీసుల నుంచి, రాష్ట్ర పోలీసుల నుంచి అప్లికేషన్ పెట్టి తీసుకుంటారు. 4 or 6 years క్రితం వాళ్ళు వెళ్ళిపోతారు, మన కొత్త వాడు వస్తారు. ఓకే, కాబట్టి దేర్ ఇస్ నో పర్మనెంట్ ఫోర్స్. ఇప్పుడు నేను ఏపీ పోలీస్కి సెక్యూరిటీ అయితే ఏపీ పోలీసులో ఉంటాను, అట్టలేదు. దట్ ఈస్ ఏ డెప్యుటేషనిస్ట్ ఫోర్స్. So youngsters who are good at fighting, who are good at combative skills, who are good at reflex actions, they will be put through an endurance training called 4 days. 4 daysలో నిద్ర పాడు లేకుండా అన్నం పెట్టేది లేసి పరిగెత్తి 10 kilometers అనడం, దేనికైనా యువర్ బాడీ షుడ్ బి విల్లింగ్ అనేటువంటి రకరకాల ట్రైనింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేయండి, అది పెద్ద లెసన్ అవుతుంది. అట్లా వీళ్ళందరినీ తీసుకుని కొంచెం అందులో మరీ మెరికలైనటువంటి సిపిటీగా పెట్టుకుంటారు. అదే కాకుండా డ్రైవింగ్, అఫెన్సివ్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. అమెరికాలో ఎవేసివ్ ట్రైనింగ్ అంటారు. ఇంకో పాయింట్, డొనాల్డ్ ట్రంప్లో కూడా ఎప్పుడైతే ఆయన మీద అటాక్ జరిగిందో ఆ దూరంగా ఉన్న వెహికల్ స్టార్ట్ చేసుకొని హీ షుడ్ బి రెడీ ఫర్ ఎవేసివ్ ట్రైనింగ్. వాడు అది కూడా లేదు. వాడు వచ్చి స్టార్ట్ అంటే మళ్ళీ స్టార్ట్ చేశాడు. అది తప్పు. వాడు స్టార్ట్ చేసుకొని ఇమీడియట్గా సిపిజే వాళ్ళు తీసుకుని పోయేటప్పుడు వాడు స్టార్ట్ చేసుకుని రావాలి, ఖచ్చితంగా రావాలి. అందుకని ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పుడు మన డ్రైవర్ని ఒప్పుకోరు, ఎస్పీజీ డ్రైవర్సే వస్తారు. ఆ ఎస్పీ డ్రైవర్స్ అండర్గో ట్రైనింగ్ ఎవ్రీ వీక్ ఇన్ దర్ ట్రైనింగ్ క్యాంప్ నియర్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అఫెన్సివ్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎవడన్నా స్కూటర్లో వచ్చాడనుకుంటే పక్కన దే విల్ న్యూట్రలైజ్ హిమ్, లేకపోతే ఇటు కొడతారు, డ్రైవరే కొడతాడు తన వెహికల్తో. ఓకే, గుద్దేసుకుని వెళ్ళిపోవటం. బట్ హీ హెస్ నో బిజినెస్ టు కమ్ కదా. వెన్ ది రోడ్ ఈ సెంట్రలైజ్డ్ వై ఈస్ కమింగ్, క్యూరియాసిటీ కూడా రావచ్చు కొంతమంది పిల్లలు, ఉత్సాహంతో ఏదో పోతుంది మనం కూడా ప్రైమ్ మినిస్టర్ పక్కన పోదాం సందుల నుంచి వచ్చేస్తారు, రాకూడదు కదా. వచ్చాడంటే వాడు అసాసిన్ అయితే, అందుకని హౌ టు న్యూట్రలైజ్ దట్ వెహికల్ అనేది. డిఫెన్స్ సెక్రటరీ ఎవరు వచ్చి గుద్దితే ఏ విధంగా వెళ్ళిపోవాలి వాడికి తెలుసు. నియరెస్ట్ సేఫ్ హౌస్ ఎక్కడ ఉంటుంది అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వెనకాల 40 కార్లు ఉన్నాయనుకోండి, ఆ కార్కేడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, సెక్యూరిటీ బాక్స్ అండ్ పార్టీ కార్స్ అంటారు. సెక్యూరిటీ బాక్స్ అంటే అడ్వాన్స్ పైలట్, ఫ్రంట్ ఎస్కార్ట్, విఐపి కార్, రియర్ ఎస్కార్ట్, విఐపి స్పేర్ కార్, టేల్ ఎండ్ కార్. ఇదంతా సెక్యూరిటీ, ఇదంతా ప్యూర్లీ డ్రైవర్లు పోలీసు వాళ్ళే ఉండాలి. విఐపి కార్ చెడిపోతే
ఇమ్మీడియట్గా ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మినిట్ హీ షుడ్ బి షిఫ్టెడ్ టు అనదర్ స్పేర్ విఐపి కార్. నిలిచిపోతే ఆయన రాడు, కారులో దిగి ఈ కార్ దగ్గర రాడు, ఈ కారు will immediately go to the next side. ఈ కారు నుంచి అక్కడ నుంచి డోర్స్ మాత్రం ఓపెన్ అవుతాయి, 2 డోర్స్ కొంటే ఆ డోర్ని దానికి షిఫ్ట్ చేయొచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్ నాకు తెలిసి ఎప్పుడే కాలేదు. బట్ ఆ కారు ఖాళీగా ఉండాలి, డ్రైవరే ఉండాలి, లేదంటే ఎస్పీ సెక్యూరిటీ విల్ సిట్ ఇన్ దట్ కార్, బయట వాళ్ళు కూర్చొనిరు. అదేవిధంగా పర్సనల్ ఫిజిషియన్ కార్ ఒకటి ఉంటుంది, అది కూడా పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ బాక్సే. దెన్ అంబులెన్స్, ఇంతవరకు సెక్యూరిటీ బాక్స్ అంటారు. మిగిలిన ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ, ఆ మంత్రి ఈ మంత్రి, వాళ్ళు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఒక 30 మంది రావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక 40 కార్లు ఉంటే కూడా దట్ ఈస్ పార్టీ కార్స్. వీ డోంట్ బాదర్ అబౌట్. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఇప్పుడు ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వస్తారు, ఆయన స్థానికంగా ఏర్పాటు చేస్తారు, అక్కడి నుంచి తెచ్చుకుంటారు, కనుక్కుంటారు. సరైన ముందుగా వస్తుంది ఎస్పీజీ కంటింజెంట్. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి స్థాయికి తగ్గ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉందా, ఉంటే దీన్ని వాడుకుంటారు, దాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు చెక్ చేసి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. లేవనుకోండి దే విల్ సెండ్ ఫ్రమ్ ఢిల్లీ. ప్రత్యేక విమానాలు రావాల్సింది, ప్రత్యేక విమానం టైం లేకపోతే వస్తాయి, కార్గో విమానం వచ్చి డ్రాప్ చేస్తారు, లేదనుకుంటే ట్రైన్లో పంపిస్తారు, రకరకాలుగా డిపెండింగ్ అపాన్ ది టైం అనమాట. వాళ్ళ దగ్గర చాలా కార్లు ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మీటింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి, 5 లొకేషన్లో ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి, దే విల్ సెండ్ కార్స్. అంటే ముందుగా ప్రీ ప్రోగ్రామ్డ్ కదా, ముందుగా పంపిస్తారు అట్లా. ఒకవేళ సడన్ ప్రోగ్రామ్ అయితే పరిస్థితి, సడన్ ప్రోగ్రామ్ అయితే ముందుగా రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్ఞాపకం ఉంది బాగా, అటల్ బిహారీ వాజ్పేయి గారు అమలాపురం వచ్చారు, బాలయ్య గారు చనిపోయినప్పుడు. లాస్ట్ మినిట్ వరకు ఆయన ఇచ్చే ప్రోగ్రామ్ లేదు. రేపు క్రిమేషన్ చేస్తానికి ముందు రోజు సాయంత్రం చెప్పాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని. అనేక మంది వస్తున్నారు, అనేక విమానాలు వస్తున్నాయి. అప్పుడు ఆయనకి సపరేట్గా ముందు రోజు సాయంత్రం కార్గో విమానం వచ్చి వైజాగ్లో దిగి, వైజాగ్ నుంచి బై రోడ్ వచ్చింది అమలాపురంది, వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, అలా వాళ్ళే తెచ్చుకునే వ్యవస్థ ఉంటుంటారు. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఈస్ కాల్డ్ బీస్ట్. వేర్ ఎవర్ హీ గోస్ దే సెండ్ దేర్ కార్స్. వాళ్ళు చాలా ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంత మనం డిస్కషన్లో ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్స్ అనేది బుల్లెట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అనేది మనం అమెరికాలో విన్నాం. ఇండియాలో కూడా అదే పరిస్థితి ఉంటుందా? ఇది కేవలం మాటలకే పరిమితం. ఇండియాలో రాజీవ్ గాంధీ గారు మరణానంతరం నుంచి కాన్సెప్ట్ డెవలప్ అయింది. వాళ్ళు జాయిన్ అయ్యే ముందే సిపిటీకి చెప్పేవాళ్ళకి చెప్పి మరి చెప్తారు, యూ షుడ్ బి విల్లింగ్ బాడీ ఫర్ ది బుల్లెట్ కాన్సెప్ట్. కానీ సావటానికి కూడా సిద్ధమే. సిపిటి అనే ఉద్దేశం అదే. అయితే వాళ్ళు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటారు, అది వేరే విషయం. బట్ దే మస్ట్ బి ప్రిపేర్డ్. వాడిస్తే దే గివ్ ఒక రక్షక కవచం లాగా వాడాలన్నమాట. ప్లస్ వాడుకున్న రక్షక కవచం అదంతా కూడా ఉండేది. అది చాలా ముఖ్యం అనమాట. అందుకనే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇస్ డిఫరెంట్, సిపిటి ఇస్ డిఫరెంట్. డైరెక్టర్ ఎస్పీజీ విల్ ట్రావెల్ ఇన్ సమ్ అదర్ కార్. He will not provide protection. He will only plan and supervise protection. ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే సిపిటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏ ర్యాంక్ వాళ్ళైనా ఉండొచ్చు. ఇన్స్పెక్టర్ ఫ్రమ్ బిఎస్ఎఫ్ అయి ఉండొచ్చు. జనరల్గా ఎస్పీజీలో ఆఫీసర్స్నే తీసుకుంటారు, ఎక్సెప్ట్ డ్రైవర్ని కూడా ఎస్ఐ ర్యాంక్ వాళ్ళని తీసుకుంటారు. ఇన్స్పెక్టర్ అయి ఉండొచ్చు, డిఎస్పీ అయి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. హూ హ్యావ్ దట్ కమాండో కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్, దే ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ ప్లేస్డ్ అరౌండ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ సిపిటి. కొంతమంది ఫ్యాషన్ కోసం, ఏదో దర్పం చూపించుకోవడం కోసం ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పిలిపించుకొని పెట్టించుకుంటారు కదా, డబ్బులు ఖర్చు పెట్టి. మరి దానికి గవర్నమెంట్ అనుమతిస్తుందా, లేదంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా? దోస్ హు ఆర్ డినైడ్ అండ్ డిక్లైన్డ్ సెక్యూరిటీ కవర్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళు అట్లా చేసుకుంటూ ఉంటారు. దే యూజ్ దెమ్ యాజ్ స్టేటస్ సింబల్, యాజ్ ఎ బ్యాడ్జ్ అనమాట. దాని మీద మనం పెట్టుకోవచ్చు, ఎవరైనా డబ్బు ఉంటే పెట్టుకోవచ్చు. ఏముంది, ఇప్పుడు నాకు అవసరం అనుకుంటే మీకు నెలకు ఒక 50,000 ఇస్తానంటే మీరు కూడా ఒక సఫార్ వేసుకుని వెనక వస్తారు. ఇప్పుడు సినిమా యాక్టర్ చేసే పని అంతే కదా. బౌన్సర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, దే ఆర్ నాట్ సెక్యూరిటీ పీపుల్. సార్, ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులకి ఇస్తున్నటువంటి సెక్యూరిటీ కానివ్వండి, వ్యవహారం కానీ చూస్తుంటే ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్టు అనిపిస్తుందా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాకు అవగాహన ఉంది. ఇక్కడ కూడా సేమ్ కాంపోనెంట్సే ఉన్నారు ఇద్దరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే నక్సలిజాన్ని మనం ఎదుర్కొన్నాం కాబట్టి చాలామంది గతంలో గ్రే హౌన్స్లో చేసిన వాళ్ళు ఇక్కడికి రావడం, సెక్యూరిటీ ఆఫీసర్స్గా ఉండడం చేస్తున్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ అక్వైర్డ్ దట్ సెక్యూరిటీ స్పిరిట్ అనమాట. అందువల్ల బాగానే ఉంది. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డైనమిక్. ఎవ్రీ సిచ్యువేషన్ సేమ్ వ్యక్తి సేమ్ ప్లేస్కి అనేక సార్లు పోతా ఉన్నా. విజయవాడకి ప్రతి ఒక్కరు వస్తుంటారు, హైదరాబాద్కి ప్రతి ఒక్కరు వస్తుంటారు. మామూలు దొరిసిన లొకేషనే కదా అనుకోవచ్చు. విశాఖపట్నానికి వస్తుంటారు, వచ్చి నేవల్ యార్డ్లో ఉంటారు, అది సెక్యూరిటీ ఉంటారు. కానీ ప్రతి సిచ్యువేషన్ని అదొక యూనిక్గా చూసి యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే
అసాసిన్ ఏ విధంగా చూస్తాడు అనే దాని మీద మనం ఆలోచించాలన్నమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇంటి రాత్రుళ్ళు, మిగతా ఆ ఎంటైర్ రోడ్ అంతా జూబ్లీస్లో క్లాస్ చేసి ఉన్నారు. ఒకరోజు సడన్గా నిద్రలేసి చూస్తే వారి ఇంటి వెనకాల ఒక సర్వెంట్ క్వార్టర్లో ఒక పిచ్చోడు పడుకున్నాడు దిగొచ్చి. పిచ్చోడు వాడిది వాళ్ళ ఊరే, చంద్రబాబు నాయుడు గారు ఊరే. ఓకే. నాకు ఉద్యోగం కావాలా, మా వాళ్ళ నాయన్ని అడిగితే వాళ్ళ నాయన పోయి నా కొడుకుని కలుపు అన్నాడు. నేను వచ్చినాను, 2 రోజులు తిరిగినాను, ఎవరు నన్ను పోలీసులు రోడ్డు మీదకి రానిలేదని వాడు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డుకి రేటుకి మధ్యలో కామన్ కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఆ చెట్లు ముళ్ళు ఉంటాయి, వాడు ఆ చివరి నుంచి జేసీ దివాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఆ మెట్ల మీదన వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాంపౌండ్ దాకా వచ్చి దూకేసి ఆ సర్వెంట్ క్వార్టర్స్ ఉంటే ఆ సర్వెంట్ క్వార్టర్ పక్కన పడుకున్నాడు. తెల్లారి సర్వెంట్ లేసి చూసి ఏంటో వీడికి వచ్చినాడు, నువ్వేమిటంటే మాది ఈ ఊరు, మాది నారావారిపల్లి, నేను సీఎం గారు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాడు అని చెప్పాడు అనమాట. అప్పుడు పిచ్చోడు, విత్ ఆల్ ఇన్నోసెన్స్ హీ హాస్ కమ్, బట్ హీ హాస్ షోన్ ఎస్ ఎ వే as to how the security cover be penetrated. నువ్వేమరా వెనకాల రూఫ్ టాప్లో ఒక ఆయన ఉన్నాడు కదా, మరి నువ్వు ఎట్లా వచ్చి నేను వచ్చిన నేను చూస్తూ ఉన్నాడు టార్చ్ లైట్ వేసి, అప్పుడు వేప చెట్టు ఒకటి ఉంది, ఆ వేప చెట్టు ఎక్క లైట్ కింద కనుక నొక్కినాను, ఆయన అటుపోయినకి మళ్ళీ దూకేసిన అని కూడా చెప్పాడు వాడు. సో వీ గాట్ దట్ రిఫెల్డ్. ఓకే. అట్లా అంటే ఇప్పుడు అది యూనిక్ కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు, సేమ్ సెక్యూరిటీ కానీ దట్ వాజ్ ది ఓన్లీ అటాక్ ఆఫ్ పెనట్రేషన్ అనమాట ఆ రోజుల్లో. వాడు కూడా ఏమి సపోజింగ్ వాడు పిచ్చోడు అయినాడు, వాడు అసాసిన్ ఏంటే చాలా ప్రమాదం జరిగేది కదా. అది అట్లా కాబట్టి ఎవ్రీ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇస్ యూనిక్ అండి. విఏపీ సెక్యూరిటీ ఈజ్ ఎన్ ఎవాల్వింగ్ సబ్జెక్ట్, డైనమిక్ సబ్జెక్ట్ విత్ టెక్నాలజీ ఇన్ ది ఫోర్స్, రిమోట్గా చేయొచ్చు. ముఖ్యంగా శాబిటేజ్, చాలామంది ఈ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని ఎక్కువగా వాడుకుంటారు. స్నైపర్ షూటింగ్ ఇవన్నీ కూడా దే విల్ గెట్ అవుట్డేటెడ్ వెరీ సూన్ అనమాట. బట్ డ్రోన్స్ కూడా వచ్చాయి కదా, దట్స్ వాట్ డ్రోన్స్ అలౌ చేయరు కదా ఇప్పుడు. సీఎం గారు వచ్చాడు, డ్రోన్సే కాదు, మేము ఉండేటప్పుడైతే ముఖ్యమంత్రులు పోయేటప్పుడు, ఎందుకో నిర్మల జయనంద్ గారు ముఖ్యమంత్రి ఒకసారి ఉండేటప్పుడు ఈ టపాసులు ర్యాకెట్లు వచ్చారు, అదే ఆయన మీటింగ్ పక్కనే పడ్డాయి అనమాట. అప్పుడు వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ ఈ విక్టరీ పొజిషన్స్లో వాటిలో ఇవి అలౌ చేయడానికి వీల్లేదు, ప్లీజ్ టేక్ కేర్ అని పార్టీ కార్యకర్తని పిలిచి ఇది చేయకూడదు, దీనికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని క్లియర్గా చెప్పేవాడు అనమాట. సార్ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయా సార్ అలిపిరిలో కానీ తిరుమల కొండ మీద కానీ, అంటే ఆ సంఘటన తర్వాత? వై నాట్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ముఖ్యమంత్రి వెళ్ళాలి కదా తిరుమలకి. ఖచ్చితంగా. అసలు బేసిక్ అండి, కొండ మీదకి హెలికాప్టర్ ల్యాండ్ చేస్తే ప్రాబ్లమ్స్ అని ఉండవండి. ఓకే. ఇప్పుడు జగజీవన్ రావు గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఒకసారి ల్యాండ్ అయ్యాడంట, ఆయనకు పదవి పోయిందట. ఓకే. ఆ సెంటిమెంట్ కారణంగా ఈ అక్కడ ఉండేటువంటి కొంతమంది సోకాల్డ్ పండితులు ఈ కొండ మీదకి విమానంలో ప్రయాణించే హక్కు స్వామికే ఉంది, ఇంకెవరు పోయినా వాళ్ళు ఇట్లా అనర్థానికి దారితీస్తారని చెప్పేసరికి నోబడీ టేక్స్ ది రిస్క్. అది ఒక నా వ్యక్తిగత అభిప్రాయం, ఒక మూఢనమ్మకం. బట్ వీ కాంట్ బ్రష్ అవే ది సెంటిమెంట్స్, అందుకని ప్రతి ఒక్కరు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దాటి ఎంటైర్ కొండ బై రోడ్డు పోతూ ఉంటారు అనమాట. ఇట్స్ మేజర్ సెక్యూరిటీ. నో ఫ్లై జోన్ చేయాలని కూడా పెద్ద జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ నో ఫ్లై జోన్. ఓకే. ఇట్ ఈస్ ఏ నో ఫ్లై జోన్. పౌరవిమానాలు పోవడానికి వీల్లేదు, బట్ ప్రొటెక్టెడ్ పర్సన్స్ కెన్ గో కదా. సో ఈ మాట చెప్పేసరికి ఆగమ శాస్త్రాలు ఒప్పుకోనేసరికి నోబడి వుడ్ లైక్ టు ఇగ్నోర్ ది పాపులర్ సెంటిమెంట్ అండ్ నోబడి వుడ్ లైక్ టు ఫేస్ ది ఫియర్ ఆఫ్ లూజింగ్ పవర్. అందుకని ప్రతి ఒక్కరు అడి దిగిపోతారు. వ్యక్తిగతంగా అయితే పైన ల్యాండ్ అవ్వడం చాలా బెస్ట్ అనమాట. మంచిది. ఎనీవే లెట్ us see. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ.